నమస్తే ప్రైమ్ నైన్ డిబేట్ కు స్వాగతం. నేను సంధ్య. ప్రెజెంట్ అంటే ఎలక్షన్స్ తెలంగాణలో స్టార్ట్ అయినప్పటి నుంచి కాళేశ్వరానికి సంబంధించి ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. స్టిల్ ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి సంబంధించి అవినీతి బాగోతాలు బట్టబయలవుతున్నాయి అంటూ అధికార పార్టీ నేతలు మొదటి నుంచి గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీర్ల ఆస్తులు చూస్తే అవాక్కయ్యే పరిస్థితి వచ్చేసింది. 100 కోట్ల ఆస్తులు ఏసీబీ రైడ్లు, విజిలెన్స్ రైడ్లు దొరుకుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం నలుగురు అంటే ఇద్దరు ఇంజనీర్లు అలాగే ఈఎన్సీ మాజీ ఈఎన్సీలు ఇద్దరికి సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేయడం జరిగింది. ఇంకా 17 మంది ఇంజనీర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా అటు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 38,500 కోట్లతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం స్టార్ట్ అయితే ఇంకా అంతకంతకు పెరుక్కుంటూ పోయి ఎక్కడి దాకా వచ్చింది. అలాగే అటు ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా కాళేశ్వరం సాగిన విషయము, ఆ తర్వాత మేడిగడ్డ కుంగిపోవడం, నాణ్యత లేకపోవడం, ఇలాంటి అనేక అంశాలను మనం చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికారుల అవినీతి బాగోతానికి సంబంధించి మరి ఎలా చూడాలి అంటే రాజకీయ ప్రమేయంతో ముందుకెళ్ళిందా లేకపోతే వీళ్ళు అత్యుత్సాహం చూపించారా? మరి ఈ ఆస్తులకు సంబంధించి అన్ని 100 కోట్ల ఆస్తులకు లెక్క చూపించడం అంటే అది సాధ్యం కాని పని. చూసే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఇది ఖచ్చితంగా అవినీతి సొమ్ము అనేది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే సందీప్. నమస్తే రామ్మోహన్ గారు, ఒకప్పుడు ఇంజనీర్లు అనేది అంటే దేశానికి రాష్ట్రానికి వెన్నుముగ్గా ఉండేవారు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు రూపకల్పన అనేది ఆ ప్రాంతానికి కావచ్చు, ఆ రాష్ట్రానికి కావచ్చు, వన్నె తెచ్చిన సందర్భాలను ఇప్పటికీ కొందరు ఇంజనీర్లను మనం పొగుడుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఇంజనీర్ల పరిస్థితి చూస్తూ ఉంటే అవినీతి మకిలి అంటించుకొని ఆ చిక్కుల్లో ఇరుక్కున్న సందర్భాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంటే రాష్ట్రాన్నే కుదిపేసింది, పాలన చేంజ్ చేసింది అనేది ఏదైనా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుండబద్దలు కొట్టి చెప్పవచ్చు. మరేంటి అధికారుల అవినీతి బాగోతానికి సంబంధించి ముందుగా మీరు ఏమంటారు? గారు మీకు అట్లాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకుడు నమస్కారం. ఆ ప్రాజెక్టు గురించి పూర్తి అధ్యయనం చేసిన వాడిని, ఒక 10 సార్లు వెళ్ళొచ్చిన వాడిని, రాజకీయ ప్రమేయం లేకుండా అనధికారికంగా అధికారికంగా కూడా వెళ్ళొచ్చిన వాడిని. ప్రాజెక్ట్ మంచిది నా ఉద్దేశం ఏంటంటే తమ్మిడిహట్ట, ప్రాణహిత, చేవెళ్ళన, లేకపోతే మేడిగడ్డ, లేకుంటే కాళేశ్వరం అంటే కాళేశ్వరమే కరెక్ట్. ఎందుకంటే నీళ్లు కింద ఉన్నాయి కానీ పైకి తీసుకెళ్ళడానికి భగీరథ ప్రయత్నం చేశారు. ఇందులో అవినీతి ఉంది. రెండు వేరు చూడాలి. అవినీతి వేరు, ఈ ప్రాజెక్ట్ మంచిదా కావా చెడ్డదా అనేది వేరు. ఏ ప్రాజెక్ట్ అయినా అంచనాలు మించకుండా, అంచనాలు దాటకుండా నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే ఏది కాలేదు. 478 కోట్లతో నాగార్జున సాగర్ మొదలు పెడితే మొదటి దశ, రెండో దశ పూర్తి కావడానికి 1000 కోట్లు ఖర్చు అయినాయి కదా అప్పట్లో. ఆ తర్వాత రెండో దశ, మూడో దశకి ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టు వ్యయంలో 10వ భాగం కాదు అప్పుడు మొదలు పెట్టింది మొత్తం ప్రాజెక్ట్ కట్టి. ఇప్పుడు రిపేర్ల వ్యయంలో చూసుకుంటే కనుక ఎప్పుడు ఎస్టిమేట్స్ పెరుగుతాయి, అది వేరు. ఇక్కడ దూడ అంటే ఆవు గట్టన వేస్తే ఆవు చేలో వేస్తే దూడ గట్టన వేస్తే మేది కదా, జరిగింది కదా. ఇంజనీర్ల అవినీతి స్పష్టంగా కనపడుతుంది. ఒక్కొక్కరి దగ్గర 200 కోట్లు 300 కోట్లు ఆస్తులు బయటపడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే రాజకీయ నాయకత్వం పెద్ద చెయ్యి, అధికారులు చిన్న చెయ్యి. అధికారులే రాజకీయ నాయకత్వానికి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ వేలంకొర పెడితే వేలం వస్తుందని చెప్తారు. అదే రకంగా జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నేను 1,00,000 కోట్ల అవినీతి అంటే తప్పు అంటున్నాను. ఖర్చు అయింది 89,000 కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా బిల్లులు చెల్లించిన 89,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల అవినీతి అనేది తప్పు అంటున్నాను. రెండోది ఏంటంటే మేడిగడ్డలో కుంగిందా కూలిందా అంటే 2 పిల్లలు మన కుంగిపోయినాయి అంతే. 2 పిల్లలు కుంగిందానికి మొత్తం అంతా మీరు అన్న దాని ప్రకారం నిజంగా అంటే రామ్మోహన్ గారు మీరంటే చాలా క్లియర్ గా మూడు పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ప్రాజెక్టు గొప్పతనం గురించి, అలాగే అంటే నిర్మాణ వ్యయం గురించి. ఇది కాదు ప్రతి ప్రాజెక్ట్ కి అలానే ఉంటుందని చెప్పారు. దాని గురించి అంతా పక్కన పెడదాం. బట్ ఏంటి అవినీతి అధికారులకు సంబంధించి మరి ఇన్ని 100 కోట్లు దొరుకుతున్నాయి కదా, దీని గురించి ఏమంటారు? మరి ఖచ్చితంగా ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి మేము మొదటి నుంచి ఏమంటున్నామంటే ఏదైతే అధికారుల అవినీతి ఉంది కదా, ప్రతి సంవత్సరము అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి సంవత్సరం అయితే అధికారులు అయితే చీఫ్ సెక్రటరీకి అంటే వాళ్ళ స్థాయిని బట్టి పై అధికారికి వీళ్ళు ఆస్తులు లెక్క అప్పచెప్పాలి. అంటే అంతకంటే ఆస్తులు మించితే ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి కదా. ఆదాయానికి మించిన ఆస్తులు అంటే అదే కదా. అంటే అవినీతి నిరోధక చట్టంలో ఇప్పటికి కూడా మంచి క్లాజ్ ఉన్నది, దాన్ని ఇంకా పెంచాలంటున్నాం. అంటే ఎప్పుడైతే అవినీతికి పాల్పడుతున్నారో అధికారులు రాజకీయ నాయకులు కానీ వీళ్ళ ఆస్తులు జప్తు కావాలన్నాం. జరిగింది అది, దాన్ని సంతోషిస్తున్నా, దాన్ని నిజంగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళు అక్రమాస్తులు సంపాదించుకున్నారు కనుక ఈ అక్రమాస్తులు సంపాదించుకున్న ఆస్తులను ప్రభుత్వ పరం చేస్తే వాళ్ళ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు. ఎందుకంటే కుటుంబం వాళ్ళు మాట్లాడదు కానీ ఈ అవినీతి సొమ్ములో భాగం వాళ్ళదే కదా. కనుక వాళ్ళు కూడా అవినీతి సొమ్ము అనుభవిస్తున్నారు కనుక వాళ్ళు బజార్న పడే పరిస్థితి రావాలి. అంటే ఉద్యోగం పోతుంది, ఆస్తులు పోతే, సంపాదించుకున్న ఆస్తులు పోతే అని కావాలి. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు?
అవినీతి నిరోధక చట్టంలో ఒక దుర్మార్గమైన మార్పు 2018లో చేశారు సంజయ్ గారు. ఏమనంటే దాని మీద కూడా మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడినాం. ఏమనంటే 2018లో 17A అనే సెక్షన్ తీసుకొచ్చాను. గతంలో అవినీతి నిరోధక చట్టంలో నేను అడ్వకేట్ ను. అవినీతి నిరోధక చట్టంలో ఒక మంచి క్లాజ్ ఏముందంటే ఎప్పుడైతే కేసు పెట్టడానికి అభ్యంతరం ఉండదు, చార్జ్ షీట్ వేసేటప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఆ దుర్మార్గమైన 17A చట్టం ఏం చెప్తుంది, మార్పు ఏం చెప్పింది అంటే సవరణ, కేసు పెట్టడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి ఎవరిస్తారు? ప్రభుత్వం. తమ ప్రభుత్వం ఉండి తామే అనుమతి ఇవ్వరు కదా అధికారుల మీద. ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు అన్న 17 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్ కమిషనే కాదు, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ కాళేశ్వరం రిపోర్ట్ కమిషన్ లో మొట్టమొదటిదేమో ఇది మన పీసీ ఘోష్ కమిషన్ వేరు, మొత్తం అంతా సమగ్రంగా విచారించింది. కానీ విజిలెన్స్ కమిషన్ వేరే. 18 మంది అధికారులను బాధ్యత చేస్తూ వీళ్ళందరినీ ఉద్యోగాలను తొలగించండి, శాఖాపరమైన చర్యలు తీసుకోండి, అవినీతి అధికారుల నుంచి డబ్బులు రికవరీ చేయమని కూడా వచ్చింది. అది ఇంకా అమలు కావడం లేదు అంటున్నాను. ఇప్పుడు కేవలం 3-4 అధికారుల మీదే పడ్డారు. నూనె శ్రీధర్ గాని, లేకపోతే హరిరామ్ గాని, ఇంకో 2 అధికారులు, మురళీధర్ గాని, వీళ్ళందరూ వీళ్ళకంటే గొప్ప అవినీతి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో పూర్తిగా పై అధికారులు కూడా ఉన్నారు. కనుక ఇంజనీర్లే కాదు, పై అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులకు భాగస్వామ్యం ఉన్నది. దాని మీద విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ పరిధి విస్తరించకపోతే ఇట్లా ఉంటుంది. రిపోర్ట్లు ఏమున్నది, కొండను తవ్వి ఎలుకని పట్టిండ్రు. ఇప్పుడు ఇవాళ సిబిఐ కప్ప చెప్పంటే సిబిఐ కూడా తీసుకోవడం లేదు. అంటే తిలా పాపం తలా పిడకట అందరూ ఇందులో భాగస్వాములు ఏమన్నా సమస్య లేదు. ప్రాజెక్టు వేరు చూడాలి, ప్రాజెక్టులో అవినీతి వేరు చూడాలి. కనుక అవినీతి 1,00,000 కోట్ల 500 కోట్ల 1000 కోట్ల అనే సమస్య కాదు. తిన్నారు, వాస్తవం అవినీతి ఉన్నది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, అవినీతిని పాటించుకునే సున్నితత్వం కూడా ప్రజలకు పోయింది. ఇప్పుడు సమస్య అవినీతి 1000 కోట్లు అంటే పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, ఎన్ని వేల కోట్లు అవుతాయి అనే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. అందులో మన చిన్న చేపలు పట్టుకుంటే ఇన్ని వేలకు 100 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయంటే పెద్ద చేపల దాకా సమస్య ఉన్నది కదా. అంతేందుకు రాజకీయ నాయకత్వం కూడా తిన్నారంటున్నాను సంజయ్ గారు. మనం చూసాం కదా, కవిత ఏం ఆరోపణ చేసింది, తన సొంత బావ అట్లాగే తన అన్న వరుస అయిన సంతోష్ కుమార్ మీద, హరీష్ రావు మీద చేసింది కదా ఆరోపణలు. తిన్నారు వీళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టులు తిన్నారు, ఇవి కాకుండా రకరకాలుగా తిన్నారు అని అంటున్నారు కదా. అందుకని అవినీతి ఉన్నది. అవినీతి నిర్మూలన చేయాలంటే ఈ చిన్న చేపలు పట్టుకుంటే లాభం లేదు, పెద్ద చేపలు పట్టుకోవాలి. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఎదుకారు అంటే ఎప్పుడు కూడా అఫీషియల్ గా సంతకాలు పెట్టరు కదా వాళ్ళు. ఎక్కడ భలేది వీళ్ళే. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయిన సందర్భాలు చూసినాం. రాజకీయ నాయకులు జైలు పోయిన సందర్భాలు చూడలే కదా. వ్యక్తిగతమైన కేసులు ఉంటే లాలు ప్రసాద్ గారు కాదు, రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారము ప్రతి ఒక్క ఆఫీసర్ కి రేపు ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళు తప్పుకుంటారు, భారం అంతా మన మీద పడుతుందని తెలియకుండానే వీళ్ళు రొంపిలోకి దిగారా? అదేగా తెలిసే అంటున్నా. తెలిసే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి. అవినీతికి మించింది ఏం లేదు. వాళ్ళ డబ్బులు ఈజీ మనీ వస్తుంటే అనుభవించారు. ఇప్పుడు అంతకు దగ్గర అనుభవించాలి కదా. గతంలో చూసాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో బిపి ఆచార్య, శ్రీలక్ష్మి గారు జైలు పోలేదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళే అన్ని ప్రాజెక్టులు వేరు. అంటే ఇక్కడ రామ్మోహన్ గారు, ప్రతి సామాన్యుడికి వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, మిగతా అన్ని ప్రాజెక్టులో ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారం ఒక్కరు వాళ్ళకు వంతపాడిన వాళ్ళు ఒకరు ఇద్దరు తప్పితే పెద్దగా ఇంత అంటే 20 మంది 30 మంది జైల్లోకి వెళ్ళారు అన్న దాఖలాలు అయితే లేవు, ఇంతమంది తిన్నారు అన్నది లేదు. కానీ ఈసారి చూసుకుంటే 17 మంది ఇంజనీర్లు, ఇప్పుడు 4కి సంబంధించి ఆస్తులు ఫ్రీజ్ అయిపోయాయి, రేపు 17 మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇది కాకుండా ఇంకా తీగలాగితే డొంక కదలడానికి రెడీగా ఉద్యోగులంతా ఉన్నారు అన్న ఒక వాదన అనేది చాలా ఇబ్బందికరంగా లేదంటారా? 17 మందే కాదమ్మా, స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మూలాలు వెతికితే సగం ఇంజనీరింగ్ శాఖ మొత్తం ఖాళీ అయిద్దండి. అంతకంటే నీకేం కావాలి? మనం 17-20 గురించి మాట్లాడుతున్నాం. తిలా పాపం తలా పిడికడు. కింది స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే పై స్థాయి అధికారి దాకా కాళేశ్వరాన్ని ఒక మంచి ఏటీఎం గా వాడుకున్నారు. మోడీ గారు కూడా అన్నారు కదా, కాళేశ్వరాన్ని ఏటీఎం గా వాడుకున్నారు అన్నారు కదా. స్పష్టంగా వాడుకున్నారు, సమస్య లేదు. ఇప్పుడు మీరు అంచనాలు పెంచడం 35,000 కోట్లతో అవుతుందా కాదా తర్వాత సంగతి. మెల్లమెల్లగా అంచనాలు పెంచి 95,000 కోట్లు కాదు, ఇప్పుడు 1,40,000 కోట్ల రూపాయలు అవుతానే ఇది పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికి జరిగింది ఏంటంటే స్కెలిటన్ పూర్తయింది. ఓ రకంగా చెప్పాలంటే చాలా. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ ఒక ప్రాజెక్టే కాదు. నేను చెప్పాను 85 పిల్లర్లలో ఒక 2 పిల్లలు పొంగినాయి. అది కేవలం 4,300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మొత్తం 85 పిల్లర్లు చేసి మొత్తం బ్యారేజ్ కట్టడానికి. దానిలో 2 పిల్లర్లు పొంగినాయి. కానీ తర్వాత మీద సుందిళ్ళ, దాని తర్వాత అన్నారము, తర్వాత సుందిళ్ళ, ఇవన్నీ 3 కూడా బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. ఇవి యాక్చువల్గా ఎప్పుడు నేను ఢిల్లీ మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఢిల్లీ మున్సిపాలిటీ అంటే ముఖ్యమంత్రి ఉంటాడు కానీ మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ అని. ఇప్పుడు ఇది ఉంది, బ్యారేజ్ కి ఎక్కువ, ఇది తక్కువ. కానీ ఆ తర్వాత సొరంగాలు, సబ్ స్టేషన్లు, రిజర్వాయర్లు,
ఇవన్నీ కూడా స్వయంగా మా ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చూసి వచ్చిన వాడిని. అందుకనే కొండపోచమ్మ సాగర్ గాని 15 టీఎంసీలు, మల్లన్న సాగర్ గాని 50 టీఎంసీలు ఇవన్నీ లేవా? గంగాళ కట్టింది ఇవన్నీ కూడా. ఈ మొత్తం నిర్మాణాలు ఎవరికైతే అందానో, రైతులకు అందానో కాలువలు తవ్వలే. చాలా సార్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమైందంటే పోలవరం కట్టక ముందే కాలువలు తవ్వారు. అవి పనికొస్తున్నాయి ఇవాళ పట్టిసీమ ద్వారా నీళ్ళు అందించడానికి. కానీ ఇది అక్కడ ఏమైందంటే మిగతా అంతా పూర్తి చేశారు. ఏవైతే ఆ కాలువలకు అంటే భూములకు నీళ్లు అందించే కాలువలు పూర్తి కాలే. ఇంకా 50,000 కోట్ల రూపాయలు కావాలి ఖర్చు అయితే తప్ప ఇది పూర్తి సాధ్యం కాదు. ఇది పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటిదాకా దోచుకున్నంత దోచుకున్నాడు. కనుక వాటన్నిటిని బయట పెట్టాలంటే కాళేశ్వరం ఈ కమిషన్ సరిపోదు. ఒకవేళ నిజంగానే అక్రమాలు జరిగినది అనిపిస్తే విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను బట్టి 18 మంది అధికారుల మీద, మీరు అనేది 18 మంది అధికారుల మీద చర్య మొదలు పెడితే తీగ కదిలిస్తే అందరూ డొంకంత కలుగుతుంది. వీళ్ళందరూ బయటకు వస్తారంటున్నాడు. ఇప్పటికీ 4 కాదు, ఇంకో 20 మంది ఉన్నారు. 20 మంది కాకుండా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు చాలా మంది ఇందులో బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క పని మీద అంటే మీరు ఈ పనులను విభజిస్తే 13 ప్యాకేజీలు అమ్మ. మొత్తం 13వ ప్యాకేజీ లాస్ట్ ఏంటంటే మనకు కేశవాపురం హైదరాబాద్ కు జవహర్ నగర్ పక్కన ఉంటుంది. అక్కడ రిజర్వాయర్ మన 15 టీఎంసీల రిజర్వాయర్ కట్టే ఉంది. అదొకటి కాలే, మిగతా అన్ని అయిపోయినాయి. కనుక ప్రతి దగ్గర మట్టి పని నుంచి మొదలు పెడితే సిమెంట్ పని వరకు అవినీతి జరిగింది. ఎవరికి వాళ్ళు పంచుకున్నారు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పంచుకున్నారు. దీన్ని బయటపడాలంటే మొత్తం ఎంక్వైరీ చేయాలి. రాజకీయ కోణం ఉంటే ఇది ముందు పడదు. అందుకని చూడండి, ఇప్పుడు సగం మంది ఇంజనీర్లు పోతానన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆగినరు? ఇందులో రాజకీయం కోణం కూడా ఉంది. ఎవరి మీద ఆరోపణలు చేసినా వాళ్ళందరూ మళ్ళీ రక్షించబడుతున్నారు ఈ ప్రభుత్వం చేత అంటున్నాను నేను. అందుకనే కాళేశ్వర కమిషన్ వేసినా, లేకపోతే విజిలెన్స్ కమిషన్ వేసినా, ఇతరత్ర ఏ కమిషన్లు వేసినా ఈ రిపోర్టులు ఎందుకు బయటపడతలేవు? రిపోర్టు బయటపడ్డ ఎందుకు దాన్ని బయట పెడతలేరు? ఇది ఒక్కటే కాదమ్మా, భద్రాద్రి యాదాద్రి దాని మీద కూడా మన విద్యుత్ ఉత్పాదక కేంద్రాల్లో కూడా 6-7 నెలల ఇది రిపోర్ట్ వచ్చి ఎందుకు బయటపడలేదు? ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, మన హరీష్ రావు వీళ్ళ మీద పడుతున్నారు అనుకోండి, అప్పుడు రాజకీయం ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అది ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా రాజకీయంగా చూస్తాం మనం. కానీ ఏదైతే అవినీతి జరిగిందో దాన్ని పట్టాలంటే పద్ధతి ఇది కాదంటున్నాను నేను. అది ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్, గొర్రెల కుంభకోణం, మీరు ఈ కార్ రేసు, ఇవన్నీ రాజకీయంగా దీన్ని మలుచుకొని 2 ఏళ్ల నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు, రావణ కష్టాలు రగిస్తున్నారు తప్ప ఇందులో అవినీతి అందరూ ఇప్పుడు ఇవాళ జరుగుతలేదా? ఇవాళ ఏ ప్రాజెక్ట్ లో జరుగుతలేదు అవినీతి? అందరూ దొంగలే. సమస్య ఎక్కడ వస్తుందంటే పట్టుకోవడానికి సమస్య అవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని వంతబాడుతూ ఈ ప్రభుత్వంలో ఈ అవినీతి పనులే మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు అంటున్నాను. ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే రామ్మోహన్ గారు 38,500 కోట్లు ప్రాజెక్ట్ అంచనా మొదట అనుకుంది, దానికి డబుల్ అవ్వడము, దీన్ని రాజకీయ అస్త్రంగా అప్పుడు మలుచుకొని ప్రభుత్వము ఒకంత నష్టపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అంటే మీరు అన్నట్టుగా దాని మీద ఎంత లబ్ధి ఉందో అంత విమర్శలు అనేవి కూడా వినడం జరిగింది. వాస్తవ రూపంలో కొన్ని బయటకు కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళ నియామకానికి సంబంధించి రాజకీయ పాత్ర లేకుండానే జరిగిందా? అధికారులను ముందరేస్తున్నారు కానీ మరి వీళ్ళ నియామకం చేసింది ఎవరు, వీళ్ళని మార్చింది ఎవరు, గతంలో ఉన్న వాళ్ళు ఎవరు, ఈ అంశానికి సంబంధించి ఎందుకు తెర మీదకి రావట్లేదు? అందుకనే కదా అందరూ దొంగలు అంటున్నాను. ఉదాహరణ చెప్తాను. మహేందర్ రెడ్డి గారి మీద ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద దుర్మార్గమైన ఆరోపణ చేశారు. ఆయన పేరు అన్నారు కానీ నేను బయట పెడుతున్నాను, వ్యక్తిగతంగా నేను మాట్లాడదు. కానీ ఆయననే మళ్ళీ టీపీఎస్సీ చైర్మన్ తీసుకున్నాడు కదా. ఆయన అవినీతి పరుడు, దొంగ ఈ మాట అన్నాడు. ఈ దొంగ అనే మాట అని చేసిన తర్వాత అదే అధికారిని మళ్ళీ తన ప్రభుత్వం ఎట్లా పెట్టుకున్నారు అంటే ఈ అధికారులు అందరూ కూడా ఏం చేస్తారంటే రాజకీయ నాయకత్వం మారగానే మేము అదే పని చేసి పెడతాం, మీకు ఆదాయ వనరులు చూపెడతామంటున్నారు. అందుకని కుక్క నాడించాలా, కుక్క తోక నాడించాలంటే కుక్క తోక నాడించాలి, అది కరెక్ట్. కుక్క అయితే ప్రభుత్వము, తోకనేమో ఉద్యోగులు, అందులో పనిచేసే ఉద్యోగులు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఉద్యోగులు చెప్పినట్టే ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటున్నాడు. అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ అవినీతి బహిరంగంగా ఎందుకు ఇంత పెద్ద అయిందంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయంటూ అక్కడ అవినీతి తప్పనిసరి ఉంటుంది అంటున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే 35,000 కోట్ల రూపాయల, 500 కోట్ల రూపాయల, 1000 కోట్ల రూపాయల లేక సమస్య కాదు ఇక్కడ. అది ఒకనాడు ప్రాణహిత చేవేళ్ళ అని పెట్టిండ్రు. కట్టడి మట్టి తీయలే కదా అన్నాడు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆ ప్రాజెక్ట్ లో మన తమ్మిడిహట్టి దాకా తట్టడి మట్టి తీయలే కదా. 7,500 కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎందుకు పూర్తి కాలే పనులన్నీ కూడా? 7,000 కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు అయినాయి అంటే మరి దానికి పని కనపడాలి కదా. పని ఎందుకు కనపడతలేదు అంటే వాళ్ళు చేసింది అది, వీళ్ళు చేసింది అదే. కాకపోతే ప్రాజెక్ట్ మార్పు వల్ల అంచనా పెరుగుతాయి. నేను చెప్తున్నాను, ఆనాడు 50 టీఎంసీల మల్లన సాగర్ లేదు, ఆనాడు 15 టీఎంసీల మన కొండపోచమ్మ లేదు. పాత ప్రాజెక్టు విలువ ఎప్పుడు పెరిగింది? ఇవన్నీ అంటున్నాను నేను. చైన్ ఆఫ్ ప్రాజెక్ట్ మొత్తం కాళేశ్వరం అనేది పూర్తిగా సమర్థించదగ్గది, తెలంగాణకు వరప్రదాయం. రామ్మోహన్ గారు మీరు అన్నట్టుగా మీరన్న చాలా మంచి పాయింట్లు రైజ్ చేశారు. మీరు అన్నట్టుగా ఆ ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించి వాడు ఉండుంటే
నిజంగా ఎవరు అభ్యంతరం చెప్పకపోయే వాళ్ళు ప్రాజెక్ట్ అన్నాక లోపాలు ఉంటాయి, సరే ఎక్కడో దగ్గర చిన్న చిత్క తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, ఓకే అని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందులో ఉన్న ఇంతమంది అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తే ఇన్ని వందల కోట్ల ఆస్తులు అని అంటే ఇంకా దీన్ని నిజంగా జీర్ణించుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయా సామాన్యుడికి? అప్పుడు అన్నది ఇందుకే అన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కదా. కరెక్టే, మన ప్రజల ఆవేదన, మన ట్యాక్స్ పేయర్స్ మనీ, మన డబ్బులు, మన మనుల డబ్బులు 100 కోట్ల రూపాయలు అధికారులు తిన్నారంటే పై స్థాయిలో 1000 కోట్లు ఉంటది కదా అంటున్నా నేను. అన్నట్టు ప్రతిపక్ష అధికార పక్షం అన్నట్టు 1,00,000 కోట్ల అవినీతి తప్పు, ఖర్చు అయింది 89,000 కోట్ల, 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ ఉంటది? దాని గురించి అంటే గతంలోనే హరీష్ రావు అనేక రకాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు, వాళ్ళు అష్టంగా తీసుకున్నది తప్పు అని చెప్పేసిన. సరే ఇప్పుడు 80,000 కోట్లలో అవినీతి అయితే పుష్కలంగా జరిగింది కదా. అంటే 10% పెరిగి 8,000 కోట్ల రూపాయలు అవినీతి ఉంటది కదా. ధర్మలంచం తీసుకున్నా లేదు 20% అంటే 16,000 కోట్ల అవినీతి ఉంటది కాదంటలేదు నేను. ఇక్కడ అవినీతి అనే దానికి రెండు కోణాలు చూపెడుతున్నారు. రాజకీయ కోణంలో ఈ దర్యాప్తు జరిగినాయి అనుకోండి, ఇది ముందరపడదు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అంటే ఇద్దరు దొంగలే కానీ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, అయిపోద్ది అంటున్నారు. ఇప్పుడు కూడా పనులు జరిగే దానిలో అవినీతి జరుగుతలేదంటారా? కమిషన్లు పోతలేమంటారా? ధర్మాలంచాలు పోతలేమంటారా? నేను ఏమంటున్నానంటే ఇది పెద్ద ఒక మన ఏమంటారు విషవలయం చిక్కుని ప్రజలను వాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద వాళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు అంటున్నారు. ఇక్కడ జరగాల్సింది చెప్తాను, ఒకవేళ నిజంగానే ఇది మీరు జరగాలంటే విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన 18 మంది మీద చర్య మొదలు పెట్టాలంటున్నాడు. ఎందుకు మొదలు పెట్టలేదు అంటున్నాడు. ఈ 4 ఏమో బహిరంగంగా పట్టుబడ్డారు, ఏసీబీ పట్టుకుంది, 100 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేశారు. ఎన్ఈసీఎం మన ఎంత చిన్న పోస్టులు వీళ్ళన్నీ కూడా మహా అయితే రాష్ట్ర సీఈ అయితే కాదు కదా. వీళ్ళైతే సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అవినీతి బయట పెట్టారంటే వీళ్ళు మొత్తం అంతా అధికారులు ఇప్పుడు మంచి పని చేశారంటున్నాడు. ఏమైతే ఇది వాళ్ళు సీజ్ చేశారు కదా. ఒకవేళ నిరాపరాధులు మేము నిజంగానే సంపాదించడం అంటే ఇంత సంపాదనలు అయితే ఈ ఉద్యోగం చేస్తే రాదు, ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా రాదు కదా. కనుక దాని మీద సీజ్ చేశారు, ఇది మంచిది అంటున్నారు. కానీ ఇంకా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, మేమే కాదు ఇంకా ఉన్నారని అదే అధికారులు చెప్తున్నారు. వీళ్ళు 4 కాదు, ఇంకా మేము 4 కాదు చాలా మంది ఉన్నాం అంటున్నారు. వాళ్ళందరినీ బయట పెట్టాలి. ముఖ్యంగా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 18 మంది అధికారులు మొత్తం ఉద్యోగాలు పోవాలి, డిస్మిస్ కావాలి, పుట్టిగా సస్పెన్షన్ కాదు. సాధ్యమయ్యే పని అంటారా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము, ఆల్మోస్ట్ ఆల్ మీకు తలపడిపోయింది, ఈవెన్ ఫీల్డ్ కు వచ్చిన తర్వాత నేను చూస్తున్న సందర్భాలను. ఇప్పటి వరకు అవినీతి కేసులో వీళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఉద్యోగం తీశారు, వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు అన్న పగడ్బందీగా జరిగిన ఒక్క కేసు అన్నా కనిపించింది అసలు? చాలా మంచి మాట చెప్పిందమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను 50 ఏళ్ల జర్నలిస్ట్, అంటే స్వర్ణోత్సవం ఈసారి జరుపుకుంటున్నా. సరిగ్గా 70 ఏళ్ళు మొదలు పెట్టినా నా జర్నలిజం. నాకు 67 ఏళ్లే కానీ 17 ఏళ్ల వయసులో మొదలు పెట్టినా. మీరు అన్నది కరెక్ట్, తల పండింది మన దగ్గర. ఎప్పుడు మీరు అనేదానికి ఒక్క ఉదాహరణ ఇప్పటిదాకా లేదంటున్నాను. ఎందుకు లేదు అంటే అందరూ దొంగలే కనుక పంచుకుంటున్నారు ఒకటి. రెండోది ఏం చేస్తున్నారంటే 4 రోజులు సస్పెండ్ అయితే అంతకంటే పెద్ద పోస్టులోకి వాళ్ళే వస్తున్నారు మళ్ళీ ఇక్కడనే. 3 రోజుల మురిపం అవుతుంది, వీళ్ళందరికీ ఏదో ఎంక్వైరీ జరిగింది అని అంటున్నాం, తర్వాత పోతుంది కదా. ఇన్ని ఎంక్వైరీ బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది కదా. ఎవరో ఒక్కరిద్దరు పోతున్నారు, డిస్మిస్ అయిన సందర్భాలు మీకు తక్కువ. ప్రభుత్వ చట్టంలో యాజ్ అడ్వకేట్ చెప్తున్నానమ్మా, చట్టంలో ఏముందంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని 20 ఏళ్ల సర్వీస్ పూర్తి కాగానే వాళ్ళ పనితీరు అంచనా వేసి వాళ్ళు పని సరిగ్గా చేయకపోతే మొత్తం ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇప్పటి వరకు భారతదేశంలో 3,50,00,000 మంది ఉద్యోగులు ఉంటారమ్మా. ఈ మొత్తం ప్రభుత్వ రంగంలో అన్ని ఉన్న ఉద్యోగులు 3,50,00,000 మంది మాత్రమే. ఇంకా ఇప్పుడు తక్కువైతున్నారు. ఈ 3,50,00,000 మంది ఒక్కరు ఉద్యోగం అన్నా 20 ఏళ్ల తర్వాత సమీక్షించి తీసేసిండ్రా. మన దేశంలో ఉన్నంత ఉద్యోగ భద్రత ప్రపంచంలో ఎక్కడ లేదు. చాలా ప్రాక్టీసెస్ చూసినండి, విదేశాల ప్రాక్టీసెస్ అన్ని కూడా ఎక్కడా కూడా ఇంత ఉద్యోగ భద్రత లేదు. ఒక్కసారి వాడు ప్రభుత్వంలో చేరితే వాని జీవితాంతం ఉంటది. ఆ తర్వాత వాడికి పెన్షన్, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్. ఇంత ఉద్యోగ భద్రత ఉంది ఏ రంగంలో ఉంది చెప్పండి? మన జర్నలిజం నుంచి మొదలు ఏ రంగంలో ఉందా ఇంత భద్రత? అసంఘటిత రంగంలో కార్మికులు ఏడుస్తున్నారు. కానీ మనకు ఏదైనా చిన్న ఉచితం ఇస్తే మనమే అంటాం, అనుచితాలు మంచిగా అని. రైతుకు 5 బంధు ఇస్తే తప్పంటాం. కానీ వీళ్ళు చేసే పని ఏంది? 35 ఏళ్ళ అధికారంలో ఉంటారు వీరు ఒక్కడి గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అధికారులు కేవలం రాజకీయ నాయకత్వమే సుప్రీము, చట్టసభలే సుప్రీము, అధికారులు కార్యనిర్వాహక వ్యవస్థనే. కానీ కంచె చేను వేసినట్టు అధికారులు వీళ్ళు దొంగ చీకటి ఒకటైనప్పుడు మనం ఎంత మన ఆవేదన పడ్డా, మన అర్చన కూడా అరణ్య రోదనే అవుతుంది అంటున్నాడు. కానీ దాని పరిష్కారం ఉంది అంటున్నాడు.
ఇవాళ అవినీతి నిరోధక చట్టాల్లో ఈ మార్పు తీసుకురావాలంటున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే 17 years క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే పర్మిషన్ ఉండే, ఇప్పుడు కేసు పెట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అంటే ఏ ప్రభుత్వం ఇవ్వదు. రెండోది ఏంటంటే అవినీతి పరుల ఆస్తులు జప్తి అయితే మేము సంపాదించుకున్న ఆస్తులు మాకు దక్కవు అనుకున్నప్పుడు జైలుకు పోయి వచ్చిన తర్వాత బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని అంటే అప్పుడు మాత్రమే మారుతా అంటున్నా. ఇప్పుడు నయమున పాలుందావరు భయమున విషమునైన భక్షింతురు గాని ఓ పద్యం ఉంది. నయంతోనే కాదు భయంతోనే అవుతుంది. అది ఎప్పుడు రావాలంటే రాజకీయ నాయకత్వంలో కూడా చిత్తశుద్ధి ఉండాలంటున్నారు. చూస్తున్నాం కదా, నేతి బీరకాయలు నెయ్యిలాగా రాజకీయ నాయకత్వంలో అవినీతి పరుడు లేకుండా ఉన్నారా అంటే ఎక్కడైనా. నేను రాజకీయాన్ని అసహించుకోను. నేను కూడా పంచాయతీ మెంబర్ గా, సర్పంచ్ గా, మండలాధ్యక్షుడిగా, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను. సమస్య కాదు ఇక్కడ. నిజాయితీ పరులు రాజకీయాలు ఉండే పరిస్థితి ఉందా ఇవాళ అంటున్నాను. ఎందుకు లేకుండా పోతుంది అంటే పెట్టుబడి లాభం. ఇవాళ మనీ అండ్ లిక్కర్ పవర్ లేకుండా ఏ ఎన్నిక జరుగుతుందా? కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి కదా. అంటే అభివృద్ధికి మనం పెట్టుబడి పెడితే పెట్టుబడి లాభం కావాలనుకుంటున్నారు. ఇందులో ప్రజల తప్పు కూడా, చాలా మంది ఏమంటారు ప్రజలు తప్పు అంటున్నారు. ప్రజల తప్పు కూడా కాదంటున్నాడు. చచ్చిన దానికి వచ్చిందే కట్టమని వాడు తీసుకుంటున్నాడు. ఇప్పుడు తప్ప ఇప్పుడు ఇవ్వడానికి తీసుకుంటున్నాడు, ఇప్పుడే ఇస్తారని తీసుకుంటున్నాడు. గతంలోనేమో ఇప్పుడు కేవలము అభ్యర్థులు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. జూబ్లీ హిల్స్ వస్తున్నాయి చూస్తున్నాం మనం. ఇప్పుడు అభ్యర్థులు ఖర్చు కాదు, ప్రభుత్వమే లంచాలు ఇస్తుంది అంటున్నాను. చూస్తున్నాం కదా బీహార్ లో. అంటే అంశం వేరైనా నేను మూలాలు అక్కడ ఉన్నాయి అంటున్నాను నేను. బీహార్ లో 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున ఇవాళ ప్రభుత్వం వేసింది కదా. ఈ ధర్మ లంచం కాదా? ఎలక్షన్ లంచం కాదా? రేపు వేస్తామని ప్రతిపక్షాలు ఉండి, బీజేపీ కాదు రేపు వేస్తామని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. ప్రతి మహిళకి 25,000 ఇస్తామంటున్నారు. ఇది లంచం కాదా? అనుచిత ఉచితాలు ప్రకటించుకుంటూ అలవిగాని హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వాలు నడుపుతున్న ఈ మొత్తం నాయకులు మారాలి. రాజకీయం మారితే అధికారులు కూడా మారుతారు. రాజకీయం మారితే అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు. రాజకీయ నాయకులు అవినీతి పనులైనప్పుడు కంచె చేను వేసినప్పుడు వీళ్ళెందుకు చేస్తారు? వీళ్ళకి వాటాలు పంచిస్తారు కదా. జరుగుతుంది అది. ఇక్కడ మాత్రం నేను ఏమంటున్నాను అంటే ఈ 18 మంది అధికారులను కనీసం అరెస్ట్ చేయండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. ఇప్పుడు చేస్తున్న పని మంచిది. ఇంకా చేయాల్సిన పని ఉన్నది. సగం ఇరిగేషన్ శాఖ ఖాళీ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారే, సగం కాదు ఒక 50 మంది పని పట్టండి. ఎందుకు భయం ఉండదు చెప్తాను. మిగతా వాళ్ళు భయపడతారు కదా, వాళ్ళ దగ్గర పనిచేస్తారు కదా. మన తల్లి పిల్లలు ఇద్దరు తప్పు చేస్తే చిన్నవాడిని చెంపదెబ్బేస్తుంది. ఎందుకు? పెద్దవాడు భయపడతారని చెప్పి. పెద్దవాడు భయపడాలని చిన్నవాడిని అయితే చెంపదెబ్బేయాల్సిందే కదా. ఇక్కడ కూడా అదే చేయమంటున్నాడు. ఇక్కడ ఇట్లా కాదు, చిన్నవాడిని కాదు పెద్దవాడిని చెంపదెబ్బేయమంటున్నాడు. పెద్ద అధికారి ఎవరు ఉందో వాళ్ళు పోవాలంటున్నాడు. ఎవరైతే సూపర్వైజన్ చేయాలో, ఎవరైతే ఈ అవినీతి జరగకుండా చూడాలో వాళ్ళు కళ్ళు మూసుకుంటేనే కదా వీళ్ళు చేసిన పని. వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని. కనుక చిన్న ఉద్యోగిని కాదు బలి చేయాల్సింది, పై దాకా లింకులు గుంజి ఎక్కడ దాకుంటే అక్కడ దాకా చేయాల్సింది. చాలా మంది అవినీతి పరులు ఇవాళ కోర్టులను ఆసరా చేసుకొని మార్కండేయుడు గారు శివలింగాన్ని కవరించుకుంటే హిమధర్మరాజు పాశం రానట్టే ఇవాళ మనకు చూస్తున్నాం కదా. చాలా మంది పై అధికారులు, రాజకీయ నాయకులు హైకోర్టుకు వెళ్లి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ లో మా మీద డైరెక్ట్ చర్యలు ఉండవద్దని హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తెచ్చుకోలేదు. వీళ్ళందరూ మన స్మితా సబర్వాల్ వీళ్ళందరూ తెచ్చుకోలేదా? అంటే వాళ్ళకో నీతి, మామూలు ఒక ఇంజనీర్కో నీతి ఉండొద్దు కదా. ఎవరికైనా అంతే కదా. ఈసీ ఘోష్ కమిషన్ స్పష్టంగా ఇలా అవినీతి జరిగింది అన్నది మీరు అన్నట్టు కొంత అధికారుల పేర్లు కూడా ప్రస్తావించింది వీళ్ళు చేసిందని చెప్పి. వీళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. కేసీఆర్ చెప్పిండాను, కేటీఆర్ చెప్పిండు, రామ్మోహన్ రావు చెప్పిండాను, సంజయ్ గారు చెప్పిండాను, తప్పించుకోవడం వీల్లేదు. మనం చెప్తాం అంతే. చెప్తే చేయాల్సిన పని వాళ్ళది కదా. ఇంగిత జ్ఞానం ఉండాలి కదా వాళ్ళకు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకమ్మా వీళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ చదివి అఖిల భారత సర్వీసులు పాస్ అయి వస్తే వాళ్ళు చేయాల్సిన రాజకీయ నాయకత్వం ఏది చెప్తే చేసుడు కాదు. డిసెంట్ నోట్ రాయాలి కదా. ఇది సాధ్యం కాదని రాయాలి. కేసీఆర్ గారు చెప్పినా చేసినా అంటే కేసీఆర్ గారు జరుగుపోరు, వీళ్ళే పోతారు జైలుకు అంటున్నాను. ఎందుకంటే చివరిగా రామ్మోహన్ గారు అంటే పురమాయించింది వాళ్ళు, పనులు చెప్పింది వాళ్ళు, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు స్టేట్మెంట్ కూడా అదే చెప్పారు. వాళ్ళు చెప్తేనే మేము చేసాను తప్పితే ఇందులో మాకేం లేదు అనేసి. మరి వీళ్ళ పైన అంటే ఆస్తులు ఫ్రీజ్ చేయడం కావచ్చు, చర్యలు తీసుకున్నప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించి ఎందుకు ఇంత ఎఫెక్టివ్ గా ఈ చర్యలు ఉండట్లేదు? రాజకీయ నాయకులకు ఉన్న ఇమ్యూనిటీ అది సమస్య. అది ఏమంటున్నారంటే అవినీతి కేసులలో రాజకీయ నాయకులు ఎందుకు డైరెక్ట్ బలి కావడం లేదంటే ఎక్కడ సంతకాలు పెట్టారు వాళ్ళు. నెంబర్ 1 ఎవరైనా సరే డైరెక్ట్ గా మాట్లాడతారు, లేకపోతే నాన్ అఫీషియల్ చెప్పి ఇస్తారు అంతే. కనుక ఎక్కడ లేదంటే వాళ్ళు ఇరుకారు. కానీ వాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి కదమ్మా. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళిద్దరు కూడా స్పీకర్లకు వాళ్ళ తమ స్పీకర్, పార్లమెంట్ అయితే పార్లమెంట్ స్పీకర్, అసెంబ్లీ అయితే అసెంబ్లీ స్పీకర్ కు తమ ఆస్తులు ఎన్నికైనా ఎత్తున్నాయి. సంవత్సరానికి సంవత్సరం వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఇస్తున్నారా? నేను అధికారులకే కాదు ప్రజానాయకులకు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభల సభ్యులకు వాళ్ళు వాళ్ళ సంపాదన ఎంతో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేందుకు మనం చదువుకుంటే చట్టం చూస్తే 10,000 రూపాయల కంటే ఎక్కువ బహుమతిని రాష్ట్రపతి కూడా తీసుకోవడానికి వీల్లేదు.
10,000 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతిని రాష్ట్రపతి కూడా తీసుకోవడానికి వీల్లేదు. అంటే లంచం కింద వస్తుంది అది. కానీ చేస్తున్నారా? చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు చూడండి, ఏ స్పీకర్ దగ్గర పోయినా కూడా మీరు ఈ సంవత్సరం వీళ్ళ ఆస్తులు ప్రకటించాలని అడగండి, లేదు కదా. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకులు కానీ, నేను రెండు అంటున్నా, వామపక్షం కానీ మనకు మన మన రైట్ వింగ్ కానీ, వాళ్ళందరూ కూడా ఎంత నిబద్ధతతో ఉండేవాళ్ళు. మన దగ్గర ఎన్నికైన గుమ్మడి నర్సి అని చెప్పుకుందాం, ఇవాళ బావిలాల గోపాలకృష్ణ గారు చెప్తాం, మన ఆనాడు కాంగ్రెస్ పార్టీ లీడరు. అట్లాగే ప్రకాశం పంతులు గారిని చెప్పుకుందాం, ఒక బోరుగుల రామకృష్ణరావు చెప్పుకుందాం. వాళ్ళందరూ అవినీతి పరులా? కాదు కదా. వాళ్ళు సమాజం కోసం లక్షల రూపాయలు ఆదాయం వచ్చేది విడిచిపెట్టారు. ప్రకాశం పంతులు గారు అయితే ఆయన ప్రాక్టీస్ లో ₹1,00,000 నెలకు సంపాదించేవాడు ఆనాడు ఖర్చులో. మరి అటువంటి అప్పుడు ఆయన రాజకీయాన్ని విడిచిపెట్టి చివరికి తిండికి లేకుండా ఉన్నాడు కదా ఆయన ప్రకాశం పంతులు. అందుకనే సత్య హరిశ్చంద్రుని కథ చదువుకొని మనం అట్లా ఉంటే బాధపడతామని చెప్పి రాజకీయ నాయకులందరూ ఇంకా జీవితంలో అప్పటి చరిత్రలు చెప్పుకోవడమే తప్పితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికి రోజులు రావు, అంతేనా? ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు రాజకీయాలు రాణిస్తలేరు, రానివ్వలేదు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. సురేష్ ప్రభు అని బీజేపీలో శివసేన నాయకుడు, నా ఫ్రెండ్, ఆయన నాయకుడు ఉండేవారు. ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా అయిండు బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి గారి గవర్నమెంట్ లో. అదే శివసేన ఏమన్నదంటే, నా ఖాతానాయి నా ఖిలాతానాయి, వాడు తిననియడని చెప్పి ఈయన మంత్రివర్గం నుంచి తీసేయండి అని శివసేన ప్రాంతీయ పార్టీ కోరి మరీ ఆయన పదవి నుంచి తీసేయించింది. ఎంతకంటే ఉదాహరణ ఏం కావాలి? మంచి వాళ్ళు రాజకీయాల్లో రాగలుగుతారా? మంచి వాళ్ళు మంత్రులుగా ఉండగలుగుతారా? విద్యుత్ శాఖ చాలా ఆదాయం వచ్చేది, పాడి ఆవు లాంటిది, లేకుంటే బంగారు గుడ్లు పెట్టే బాధ లాంటిది. అటువంటి దానిలో మా పార్టీకి ఇస్తలేడని తీసేసింది నేను డైరెక్ట్ గా ఆరోపిస్తున్నా. ఎందుకంటే ఇట్లా చాలా ఉన్నాయి. చాలా మంది మంచి వాళ్ళు రాజకీయాలను తప్పుకుంటున్నారు మెల్లమెల్లగా. రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలంటే ఒకటే ఒక మార్గం, రాజకీయాలలో మనీ అండ్ లిక్కర్ పవర్ తీసేయాలంటే ఏం చేయాలి? మారాల్సింది ఎవరు? రాజకీయ నాయకులే, ప్రజలు కాదు. లంచం తీసుకోకండి, మీరు డబ్బులు తీసుకోకండి అంటే లాభం లేదు. ఎన్నికల నిఘా వేదిక తరఫున గత 30 ఏళ్ళుగా మేము ఎన్నికల నిఘా చేస్తున్నాం. ప్రజల తప్పు కాదు ఇక్కడ. ఇచ్చేవారు 4, తీసుకునే వాళ్ళు 4 లక్షల మంది కదా. 4 లక్షల మంది మారన్నా, 4 మారన్నా, 4 పంచినా ఒక్కరే గెలుస్తారు కదమ్మా. సబ్జెక్ట్ డివైడ్ అయితే లేదు. 4 పంచినా గెలిచేది ఒక్కడే కదా. మరి 4 పంచకుండా ఉంటే ఎవడో ఒకటి గెలుస్తాడు కదా, గెలుపు ఒక్కరిదే కదా. అంటే దీన్ని అర్థం చేసుకుంటే లాభం ఉంటది. ఇంకోటి, బాగా డబ్బులు పంచిన వాడు గెలవాలని ఎక్కడ లేదు, గెలవలేదు కూడా ఇప్పటిదాకా. డబ్బులు పంచిన వాడు ఓడిన సందర్భం ఉన్నది, తక్కువ డబ్బులు పంచిన వాడు కూడా గెలిచిన. కాకపోతే ఏమైందంటే ఎంట్రీ ఫీజు అంటున్నారు. ఇప్పుడు డబ్బులు పంచడం కానీ సారా పంచడం ఎంట్రీ ఫీజు లాగా అయిపోయింది ఎన్నికలలో. ఈ మొత్తం ఈ విషవలయంలో అక్కడి నుంచి మొదలవుతుంది. మూలాలు అక్కడ ఉన్నాయి, మనకు కనపడే క్యాన్సర్ పుండు ఇక్కడ, క్యాన్సర్ మూలాలు అక్కడ ఉన్నాయి, రాజకీయాల్లో ఉన్నాయి, లేకుంటే ఎన్నికల వ్యవస్థలో ఉన్నాయి. ఇక్కడ దానికి మార్గం ఉండదు చెప్తున్నాను నేను. ఇప్పుడున్న ఫస్ట్ అంటే FPTP అంట, ఫస్ట్ పోస్ట్ అనేది ఉన్నది. అంటే FPTPలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనేది ఒక్క ఓటు ఎన్నికైతే ఎక్కువైతే గెలుస్తాడు. కానీ చాలా విదేశాలలో, చాలా అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలలో మీకు దామాషా పద్ధతి ఎన్నికలు ఉన్నాయి. దామాషా పద్ధతి ఎన్నికలు అంటే వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి. అప్పుడు ఏమైతుంది? ఈ ఒక్క ఓటుతో గెలిచేది ఉంటే డబ్బులు వస్తాడు. పార్టీ గెలిచేది ఉంది అనుకోండి, రామ్మోహన్ రావు పార్టీకి ఓటు వస్తేనే గెలిచినట్లు లెక్క అన్నాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? వ్యక్తి గెలుపు ఉండదు, ఇక్కడ సమాజం గెలుపు ఉండదు, పార్టీ గెలుపు ఉండదు. అంటే ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, ఈ రెండు చేస్తే దీనికి మూలాలు పోతాయి. అవినీతి ఎప్పుడైనా ఉంటది. ఎప్పుడైనా సరే చేప కదా నీళ్లలో ఉంటే వెంకట నీలం సంజయ్ రెడ్డి గారు అన్నాడు. నీలం సంజయ్ రెడ్డి గారు చాణక్యుడు చెప్పిండు, చేప నీళ్లలో ఉండి నీళ్లు మింగకుండా ఉంటదా? అవినీతి పరుడు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవినీతి చేస్తారు అన్నాడు. ఇది వాస్తవమే. అవినీతిని తగ్గించాలంటే భయము భక్తి కంటే భయం పనిచేస్తా అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రాజెక్ట్ సంబంధించి అవినీతి అధికారులకు సంబంధించి అంటే ముందు వాళ్లకు భయం ఉండాలి, ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్న భయం లేనప్పుడు ఇలాంటివన్నీ పేటరైపోతాయి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. నిజంగా అంటే ఒక్కసారి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఇంకా రాజకీయ నాయకులు ఒత్తిడి చేసినా కూడా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఏ మహా అంటే ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతారు కావచ్చు. ఎవ్రీ పర్సన్ ఆ ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు వీళ్ళు ఉండలేకపోతున్నారు అన్నప్పుడు క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి విచారణ జరుగుతుంది కదా. ఆ చిన్న ధైర్యాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది మాత్రము ఇక్కడ తేలట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బలవుతుంది మీరు అన్నది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక పొజిషన్కి వచ్చి ఇప్పుడు అవినీతి మరకేయించుకొని అందరి ముందు దోషులుగా నిలబడి రేపటి రోజు మళ్ళీ జాబ్లోకి వెళ్ళినా మిమ్మల్ని చూసే చూపు అనేది మీరు ఎందుకు గుర్తెరగట్లేదు అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించుకోవాలి. చూద్దాం, మరి ఇంకా 17 మంది ఇంజనీర్లు అంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఇంకా చిట్టా ఎంత బయటపడే అవకాశం ఉంది, మరి ఈ ఆస్తుల్ని ఫ్రీజ్ చేస్తామంటున్నారు. దీనికి సంబంధించిన లెక్కలైతే ఎలాగో
చెప్పలేరు. మరి ఎవరు దొంగలు ఎవరు దొరలుగా బయటపడతారనేది మాత్రం కాలం సమాధానం చెప్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.